ప్రభుత్వ విప్పు బి ఐలయ్య గారు పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. ముందస్తు రుణమాఫీ సంబరాలు మొదలైన అనుకోవచ్చా? గాంధీ భవన్లో కావచ్చు, ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు. భారతదేశంలో ఇది ఒక గొప్ప నిర్ణయం. ఏ ముఖ్యమంత్రి సాహసం చేయలే. మా రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ ఏదైతే రైతుల కోసం రుణమాఫీ ప్రకటించిండో దాని గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రివర్గం కూడా ఇవాళ అమలు చేసింది. రేపు 4 గంటలకు ప్రతి రైతన్నకు ₹1,00,000 వరకు రేపు వాళ్ళ అకౌంట్లో పడుతుంది. నేరుగా వాళ్ళ బ్యాంకుల అకౌంట్లో వేయబోతున్నాం. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ. మొదటి విడతగా 1,00,000, రెండో విడతగా 1,50,000, మూడో విడతగా ఆగస్టు 15 లోపే 2 లక్షల రుణమాఫీ చేసి రైతు బాంధవుడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిజంగా రైతుల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. దీంతోపాటు మాకు ఇలా దిశానిర్దేశం చేసి ప్రతి గ్రామంలో రైతు సంబరాలతో పాటు రైతులతోటే రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి రైతుకు అండగా ఉండాలి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రైతు వ్యవసాయం దండుగా అన్న టీఆర్ఎస్ నాయకులకు బీజేపీలకు ఇలా చెంపపెట్టుగా ఇంత పెద్ద సాహసం భారతదేశంలో నిజంగా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకున్నటువంటి నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుని కాబట్టి ఆయనకు మా రైతాంగం పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా, ఇంత అప్పుల కుప్పగా ఉన్నా కూడా రైతుల కోసము ఇంత సాహసపడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఏమనిపిస్తుంది? అంటే దుబారా ఖర్చు లేకుండా నిజమైన పరిపాలన ప్రజాపాలన అందిస్తున్నాం కాబట్టి గతంలో ఉన్నటువంటి వాళ్ళు కమిషన్ల కోసం డబ్బుల కోసం కక్కుర్తిపడి ప్రజాపాలన విస్మరించరు. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని విస్మరించరు. ఈ గెలిచిన ఈ 100 రోజుల పాలనకు 10 ఏళ్ల పాలనకు తెలంగాణలో వ్యతిరేకత కానొస్తుంది. వాళ్ళు 10 ఏళ్ళు చేసింది ఒకటే, మేము 100 రోజులు చేసింది ఒకటే. 100 రోజుల పాలనకు 10 ఏళ్ల పాలనకు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇది ప్రజాపాలన, ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలన కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సంక్షేమ పథకాలు తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయాస్తం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ మా గౌరవ ముఖ్యమంత్రి రైతులకు పెద్దపీట వేసిండు, మహిళలకు పెద్దపీట వేసిండు, నిరుద్యోగులకు ఉద్యోగాలు నింపుతున్నాడు. ఒక్కొక్కటిగా తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలే కాకుండా సంక్షేమ పథకాలు కూడా వివరిస్తున్నాడు. ఈ 6 నెలల్లో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ఇలా మా ఎమ్మెల్యేలను మా ఉన్నటువంటి పార్టీని కూడా గ్రామాన పోయి మనం చేసినటువంటి సంక్షేమ పథకాలు వివరించాలి. అంటే ప్రతిపక్షాలు 10 ఏళ్ళలో చేయని పనులను మేము 100 రోజులనే చేసి చూపిస్తున్నాం. ఈ 6 నెలల్లో మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నాడు కాబట్టి గ్రామాన రైతుల తోని అదేవిధంగా నిరుద్యోగులతోటి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో అందరితో కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను ప్రజల్లో తీసుకుపోవాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేసిండు. చివరికి ఒక మాట, 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తున్నటువంటి హరీష్ రావుకు ఏమైనా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందా నాయకులుగా? తెలంగాణ ఉద్యమంలోనే అవమానపరిచి తెలంగాణ ఉద్యమంలోనే అగ్గిపెట్టి దొరికినటువంటి 6 అడుగుల హరీష్ రావు ఆయన మాట మీద ఉండే మనిషేనా? తెలంగాణలో ఇవాళ ప్రజలు చీకొట్టిరు కదా, చీకొట్టిన ఏదో ఉనికి కాపాడుకోవడం కోసం మేము కూడా లైవ్లో ఉండడం కోసం అలాంటి చౌకబారు పట్ల మారుతారు. మా ముఖ్యమంత్రి కూడా అన్నాడు, నేను రుణమాఫీ చేసి స్టాచ్ కాడికి వస్తాను, అమరవీర స్థూపం కాడికి వస్తాడు. మరి ఆయన అమరవీర స్థూపం కాడికి రాజీనామా లెటర్ తీసుకొని రావాలి. ఆయన ఏమున్నా రెచ్చగొట్టే ప్రకటనలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. వాళ్ళకు రైతులంటే, మహిళలంటే, నిరుద్యోగులంటే, ఉద్యమకారులంటే, అమరవీరులంటే వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడాడో మాట ప్రకారం ఇవాళ ప్రజాపాలన నడుస్తుంది, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఈ 6 నెలల్లో ఏ రకంగా సంక్షేమాలు అందించడం, మేము ఇచ్చినటువంటి అభయాసం 6 గ్యారెంటీలతో పాటు ఇంకా అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి ప్రజలకు వివరించడం కోసం ఇవాళ మా పీసీసీ కార్యవర్గం కానీ, డీసీసీలు కానీ, మండల పార్టీలు అందరూ కూడా గ్రామాన రైతు సంబరాలతో పాటు మనం సంక్షేమాలు అందిస్తున్నటువంటి తీరును ప్రజలకు వివరించాలి. ఈ ప్రతిపక్షాలు బురద తలుతున్నాయి, వాళ్ళకు అదే పనిగా కట్టుకొని మీకు 10 ఏళ్ళు అధికారం ఇస్తే చేతగాంది మేము 6 నెలల్లో చేసి చూసినాం, దీన్ని ప్రజలకు ప్రచారం తీసుకుపోవాలని చెప్పి మా పార్టీకి మా దిశానిర్దేశం చేసిన రేవంత్ రెడ్డి గారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.